హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి టాపిక్ ఏంటంటే హెల్త్ గురించండి. సో, ఈ డేస్‌లో అయితే హెల్త్ కాన్షియస్ ఎవరు కాదో చెప్పండి? నేను కూడా నా గురించి, ఇంకా నా ఫ్యామిలీ హెల్త్ గురించయితే ఎక్కువ కేర్ తీసుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను. దాంట్లో భాగంగా నేనైతే ఈరోజు మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను. దానికంటే ముందుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. ఏంటంటే సో, ఇప్పుడు మెయిన్‌గా హెల్త్ అంటే ఇంట్లో వంట చేసే ఆడవాళ్ళ చేతిలోనే ఉంటది హెల్త్. వాళ్ళ హెల్త్ అయినా, లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హెల్త్ అయినా. సో, మనం హెల్త్ కానీ, మనం ప్రేమించే వాళ్ళ హెల్త్ అయినా సో, బావుండాలి అనుకుంటే మెయిన్‌గా ఫుడ్, ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసే ఐటెమ్స్ ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఫుడ్ అనేది ఎలాగో మనం మంచిదే తీసుకుంటాం. దాంట్లో నో డౌట్. సో, ఏదైతే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తామో లైక్ కుక్‌వేర్ ఐటెమ్స్, తవా, పాన్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు బాగా అలవాటైపోయాం నాన్ స్టిక్‌కి. దానివల్ల ఏంటంటే నాన్ స్టిక్ లేకపోతే ఏ వంట మనం చెయ్యము. సో, కొన్ని విషయాలు నాన్ స్టిక్ గురించి మనం తెలుసుకోవాలి. సో, ఏంటంటే నాన్ స్టిక్ అనేది ఓకే. నాట్ బ్యాడ్. అలా అనేసి అంత గుడ్ కూడా కాదు. మనం తెలియక నాన్ స్టిక్‌లో హై టెంపరేచర్‌లో మనం ఫుడ్ కుక్ చేసామంటే దాని నుంచి రిలీజ్ అయ్యే ఒక టెఫ్లాన్ అనే ఒక కాంపౌండ్ వచ్చి ఎయిర్‌లోకి కలిసిపోయి దానివల్ల కొన్ని టాక్సిన్స్‌ని రిలీజ్ చేస్తది. దీనివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మన హెల్త్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో, ఏంటంటే నేను చెప్పబోయేది హై టెంపరేచర్‌లో మనం ఫుడ్ కుక్ చేయాలనుకున్నప్పుడు నాన్ స్టిక్ ఈజ్ నాట్ సూటబుల్. ఇది చాలా మందికి తెలీదు. ఈవెన్ నాకు కూడా తెలీదు. తెలుసుకున్నాకే నేను నాన్ స్టిక్‌లో హై టెంపరేచర్‌లో ఫుడ్ కుక్ చేయకూడదని డిసైడ్ అయ్యాను. సో, మనకింక నాన్ స్టిక్‌లో హై టెంపరేచర్‌లో ఫుడ్ కుక్ చేయకూడదు అంటున్నారు. ఇంకెలా మనం హై టెంపరేచర్‌లో ఫుడ్ కుక్ చేసుకోవాలి? అన్నీ స్లోగా చేయలేం కదా అని మీకు డౌట్ రావచ్చు. యెస్, ఇలా చేయాలి అనుకున్నప్పుడు మనం క్యాస్ట్ ఐరన్‌ని వాడొచ్చండి. సో, క్యాస్ట్ ఐరన్‌లో హై టెంపరేచర్ సూటబుల్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఆర్టిఫిషియల్ నాన్ స్టిక్. ఇట్ ఈస్ న్యాచురల్ నాన్ స్టిక్ అనమాట. సో, మనం దాన్ని ప్రాపర్‌గా తీసుకున్నాక, కొన్నాక సీజనింగ్ చేసుకొని వాడుకున్నామనుకో సో ఇది నాన్ స్టిక్గా మనకి లైఫ్ బాగా వస్తుంది. సో ట్రస్ట్ మీ, ఈవెన్ ఐ రియలైజ్డ్ నాన్ స్టిక్ హై టెంపరేచర్లో కుక్ చేయకూడదు అనేసి. అందుకే నేను కూడా క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ పర్చేస్ చేశాను. సో వాటిని ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను. అవి మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇందులో అయితే నేను ఆర్డర్ చేసిన ఐరన్ కుక్వేర్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి ఏంటేంటో ఇప్పుడైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ చేసేద్దామా? సో క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ 2 రకాలు ఉంటాయి. ఐరన్ కుక్వేర్ అంటే ఓన్లీ ఐరన్ కంపోజిట్ ఉంటుంది. సో మెయిన్గా ఇది మనం అల్యూమినియం, ఈ నాన్ స్టిక్ ఇవన్నీ వద్దనుకున్నప్పుడు ఈ ఐరన్ కుక్వేర్కి వెళ్ళడం మంచిది. అండ్ ఆల్సో ఈ ఐరన్ కుక్వేర్ ఏంటంటే కొంచెం సీజనింగ్ ఉంటుంది కదా, వాడిన తర్వాత వాడక ముందు ఇలా 2 సార్లు మనం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సేమ్ వే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా సేమ్ అనమాట. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్లో ఏంటంటే ఐరన్తో పాటు ఇంకా కార్బన్, సల్ఫర్, మెగ్నీషియం ఇలా కొన్ని అదర్ ఉంటాయన్నమాట. సో అండ్ ఆల్సో ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఐరన్ కుక్వేర్. సో దీనికి కూడా మెయింటెనెన్స్ సేమ్ ఐరన్ కుక్వేర్ లాగా ఉంటుంది. కాకపోతే ఐరన్ కుక్వేర్ కంటే కూడా కొంచెం క్యాస్ట్ ఐరన్ని కొంచెం ఎక్కువ మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇది ఐరన్ కుక్వేర్ అండ్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే నేను తీసుకున్నది ఐరన్ కుక్వేర్ అనమాట. తవ్వ, కడాయి అవంతా. బట్ ఓన్లీ ఆ ఉత్తప్పం సెట్ ఉంది కదా 4, అది ఒకటి క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే నాన్ స్టిక్ టెఫ్లాన్ అనేది, నాన్ స్టిక్లో ఉన్న టెఫ్లాన్ మంచిది కాదు కాబట్టి సో నేను ఇంకా వేరే పర్చేస్ చేద్దాం అనుకున్నాను. సో ఈసారి అయితే ఐరన్ కుక్వేర్ చూస్ చేసుకోవాలనేసి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫైనలీ ఇవండి నేను తీసుకున్న ఐటమ్స్. సో ఇది వచ్చి మనం పోపు వేసుకోవడానికి, జస్ట్ తర్వాత పెట్టుకోవడానికి అనమాట. ఇంకా ఇది వచ్చేసి
మనం కర్రీస్ చేసుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సిమిలర్లీ ఇది కూడా అలాంటిదే కొంచెం. ఇంకా ఇది వచ్చేసి దోశలు వేసుకోవడానికి, చపాతీలు కాల్చుకోవడానికి అనమాట. ఇంకా ఇది చాలా వెయిట్ ఉందండి, అసలు లిఫ్ట్ చేయలేకుండా ఉన్నాను. సో ఇది ఇలా ఊతప్పం వేసుకోవడానికి, ఆమ్లెట్లు వేసుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది నాకు చూడగానే చాలా నచ్చేసింది. ఉమెన్స్ డే రోజు రామ్ చరణ్ వాళ్ళ మదర్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసినట్లు ఉపాసన ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, అందులో రామ్ చరణ్ సేమ్ ఇలాంటి దానిపైనే దోశలు వేస్తున్నాడు అనమాట. అది చూడగానే నాకు చాలా నచ్చింది. దానికోసం వెతికంగానే ఇది దొరికింది. ఫస్ట్ ఇది ఆర్డర్ పెట్టేశాను అనమాట. సో బ్యూటిఫుల్ అసలు. సో ఫైనలీ నేను తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ ఇవ్వండి. సో వీటికి ఇంకా సీజనింగ్ చేయాలి. సీజనింగ్ చేసే వీడియో నేను సపరేట్గా చేస్తాను. సో ఇందులోనే పెట్టేస్తే వీడియో లెంత్ అయిపోద్ది. సో ఇది క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అన్బాక్సింగ్ వీడియో. సో మీరు కూడా మీ ఇంట్లో మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, వారి హెల్త్ గురించి మెయిన్గా, సో మీరు కూడా నాన్ స్టిక్ పైన కుక్ చేసేటప్పుడు హై టెంపరేచర్లో కుక్ చేయకండి. లో టెంపరేచర్లో అయితే నో ప్రాబ్లం. సో ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఐరన్ కడాయిలో వంట చేసుకొని తినడం వల్ల ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందంట. సో అందుకు మెయిన్గా నేను తీసుకున్నాను. నాకు కొంచెం ఎప్పుడు కూడా బ్లడ్ తక్కువ ఉంటుంది, హెమోగ్లోబిన్ లెవెల్స్. సో దానికి కొంచెం యూజ్ అవుతుందేమో అనేసి తీసుకున్నాను. చూద్దాం ఎంతవరకు నాకు మంచిగా అనిపిస్తుందో. నేను ఫర్దర్ వీడియోస్లో నేను దీనిపైన కుక్ చేస్తున్నప్పుడు కూడా ఒక వీడియో చేసి మీకు నేను చూపిస్తాను. సో